నమస్కారం అండి. నా పేరు కేవి రమాదేవి. తార్నాకలో ఉంటాను. నా ఏజ్ 68 ఇయర్స్. నేను 2020 ఆగస్టు 6న కాలు జారి పడ్డాను. పడితే అప్పుడు తొంటి ఇరిగింది. తొంటి ఇరిగితే సన్షైన్ హాస్పిటల్లో శర్మ గారు బాల్ వేసి ఆపరేషన్ చేశారు. ఈ 3.5 సంవత్సరాల నుండి స్టాండ్ మీద నడుస్తున్నాను, వాకర్ పుచ్చుకొని నడుస్తున్నాను. ఇప్పుడు బాగానే ఉంది. మాది విజయవాడ వెళ్ళొచ్చాను. వెళ్తే ఆ గతుకులకే కానీ ఆ రోడ్లకే కానీ నాకు కాలు నొప్పి చేసింది వచ్చిన దగ్గర నుండి. సర్లేమని ఎక్కడో మామూలు జనరల్ సర్జన్ చూపిస్తే తగ్గలేదు. తగ్గకపోతే ఆర్థోపెడిక్ ఉన్నారని అంటే తరుణ్ గారి దగ్గరకు చూపించాను. ఆయన ఆ రోజున చూసి ఎక్స్రేలు రాశారు. ఎక్స్రే చూసే వరకు నేనేమీ చెప్పలేనమ్మా అన్నారు. ఎక్స్రే చూసిన తర్వాత ఆ తుంటి ఇరిగింది, ఆ బాల్ ఇరిగిందమ్మా అని నాకు ఎక్స్రేలో చూపించారు. చూపించితే 2 ముక్కలు క్రాక్ వచ్చినట్టు బాగా స్పష్టంగా కనిపించింది. తర్వాత ఇమీడియట్లీగా ఆపరేషన్ చేయాలమ్మా, ఎప్పుడు జాయిన్ అమ్మన్నారంటే రేపే జాయిన్ అవ్వాలమ్మా, ఆ బోన్కి కూడా తగిలితే చాలా కష్టము, ఇప్పుడు సిమెంట్ వరకే ఊడింది అని చెప్పారండి. చెప్తే మా పాప అర్జెంటుగా ఇంకా తార్నాకలో ఉంటుందన్నమాట, పాపగారింటి దగ్గరే ఉంటాము. ఇమీడియట్గా జాయిన్ అయ్యి ఆపరేషన్ చేశారు. అప్పటికన్నా ఇప్పుడు పెద్ద రాడ్ వేశారు, మోకాలు వరకు దగ్గర చాలా బాగుంది. 3వ రోజు డిశ్చార్జ్ చేశారు. మన శుక్రవారం చేశారు, ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నాను. చాలా బాగా చేశారు. నా అంతవరకు నేను కూర్చోగలిగాను. రాత్రికి కూడా కూర్చోలేకపోయాను. అర్ధరాత్రి కన్నా నా అంతవరకు నేనే లేచి కూర్చోగలిగాను. మళ్ళీ వీక్ డేస్ తర్వాత రమ్మన్నారు. చాలా బాగా చేశారు. వారికి నా ధన్యవాదములు. దగ్గరగా ఉండి ఈ హాస్పిటల్ ఆ హాస్పిటల్ అని ఆలోచించేలోగానే ఈయన చాలా బాగా చేస్తున్నారని చెప్పేసరికి చాలా బాగా కోఆపరేట్ చేశారు, బాగా చేశారు. వారికి నా ధన్యవాదములు. నవ్వుతా స్టాఫ్ కూడా, హాస్పిటల్లో స్టాఫ్ కూడా, సిస్టర్స్ కూడా అందరూ కూడా ముందు నాకు అది భయం అనమాట. ఏ హాస్పిటల్లో జాయిన్ అయినా వారు విసుక్కుంటే నాకు ఎక్కలేని రోగం వచ్చేసి ఏడుపు వచ్చేస్తుంది. అట్లాంటిది చెబితే తీరదు. చాలా ఓర్పుగా, చాలా నిదానంగా అమ్మమ్మ అంట, ఇంకొకళ్ళేమో రమాదేవి గారు అంట. చాలా బాగా, ఇది ఒక ఆపరేషన్ లాగా లేదనమాట, అట్లా చేశారనమాట. చాలా బాగా చేశారు.